భారత రాజకీయ వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి పదవి ప్రధానమంత్రి, అతని యొక్క మంత్రిమండలి. ప్రధానమంత్రి అనేటువంటి పదవిని మనం బ్రిటన్ రాజ్యాంగం నుండి భారతదేశంలోకి స్వీకరించాం. అందుకోసమే దీన్ని మనం వెస్ట్ మినిస్టర్ మోడల్ అనేటువంటి పేరుతో చెప్తాం. ఈ వెస్ట్ మినిస్టర్ మోడల్ అనేటువంటి పద్ధతిలో బ్రిటన్లో ఏ విధంగా అయితే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం ఉందో అదే రకమైనటువంటి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని భారతదేశం లోపల మనం అమలు చేస్తున్నాం. బ్రిటన్లో నామమాత్రమైనటువంటి సార్వభౌమాధికారిగా రాణి ఏ విధంగా అధికారాలు చలాయిస్తూ ఉందో అదేవిధంగా భారతదేశంలో నామమాత్రమైనటువంటి అధికారిగా మనం రాష్ట్రపతి అనేటువంటి పదవిని ఏర్పాటు చేస్తాం. అట్లాగే బ్రిటన్లో వాస్తవ కార్యనిర్వహణాధికారాన్ని ప్రధానమంత్రి చలాయిస్తారు. ఆయన యొక్క మంత్రిమండలి సలహాపై ప్రధానమంత్రి మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వహణాధికారాన్ని కలిగి ఉంటారు. అదే రకమైనటువంటి పద్ధతిని భారతదేశంలో కూడా ప్రవేశపెట్టి వాస్తవ కార్యనిర్వహణాధికారం భారత ప్రధానమంత్రి, భారత మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వహణాధికారాన్ని చలాయించడం జరుగుతుంది. దీన్నే బ్రిటన్ నుంచి తీసుకున్నటువంటి వెస్ట్ మినిస్టర్ మోడల్ అని చెప్పి, అంటే మన యొక్క పార్లమెంట్ కానీ, లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, ఆ తర్వాత ప్రధానమంత్రి కానీ, మంత్రిమండలి కానీ, రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి విధానం కానీ, ఈ మొత్తం మోడల్ని మనం బ్రిటన్ నుంచి స్వీకరించాం. కాబట్టి దీన్ని వెస్ట్ మినిస్టర్ మోడల్ అనేటువంటి పేరుతో చెప్తాం. ఇక పార్లమెంటరీ ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తి లేదా ప్రభుత్వాది నేత ఎవరు అంటే ప్రధానమంత్రి. మనకి పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఒకరు రాజ్యాధినేత, ఒకరు ప్రభుత్వాధినేత అని రెండు పదవులు మనకి భారతదేశంలో ఉన్నాయి. రాజ్యాధినేత రాష్ట్రపతి, రాజ్యాంగ అధిపతి, ఆయన పేరు మీదనే పరిపాలన మొత్తం కొనసాగుతుంది. రాష్ట్రపతికి పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి ప్రధానమంత్రి మంత్రిమండలి ఉంటుంది. ఈ ప్రధానమంత్రి మంత్రిమండలి లోక్సభ నుంచి వీళ్ళంతా కూడా ఎన్నిక కావడం జరుగుతుంది. లోక్సభలోని మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమించేటువంటి సాంప్రదాయం లేదా భారత రాజ్యాంగం ప్రకారం, భారత పార్లమెంటరీ వ్యవస్థ ప్రకారం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లోక్సభకి సాధారణ ఎన్నికలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల లోపల ఏ పార్టీకి అయితే సంపూర్ణమైనటువంటి మెజారిటీ లోక్సభలో వస్తుందో, లోక్సభలో సంపూర్ణమైన మెజారిటీ వచ్చినటువంటి పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమించేటువంటి సాంప్రదాయం మనకి భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ఈ సాంప్రదాయాన్ని రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రస్తుత పార్లమెంటు నాయకుడు లేదా ప్రస్తుత లోక్సభ నాయకుడు ఎవరు అంటే నరేంద్ర మోడీ. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలోకి వచ్చింది కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీకి చెందినటువంటి నాయకుడైనటువంటి నరేంద్ర మోడీని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయన ప్రధానమంత్రిగా ఆయన యొక్క సలహా పైన ఇతర మంత్రులు అనేటువంటి వాళ్ళను నియమించడం జరిగింది. అంటే లోక్సభలోని మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమిస్తారు. లేదా ఇంకేదైనా అరుదైనటువంటి సందర్భాలు ఏమైనా కనుక వచ్చినట్టయితే అరుదైనటువంటి సందర్భాల లోపల ప్రధానమంత్రి కానిటువంటి, అంటే పార్లమెంటు సభ్యుడు కానిటువంటి వ్యక్తిని కూడా ప్రధానమంత్రిగా నియమించవచ్చు. ప్రధానమంత్రిగా నియమించబడిన తర్వాత 6 నెలల్లోగా పార్లమెంటులోని ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనకు తెలుసు, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా నియమించబడిన నాటికి ఆయన ఏ సభలో సభ్యుడు కాడు. దేవగౌడ ప్రధానమంత్రిగా నియమించబడిన నాటికి ఏ సభలో కూడా సభ్యుడు కాడు. ఈ విధంగా రాష్ట్రపతి పలానా వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమిస్తే లోక్సభ యొక్క విశ్వాసాన్ని పొందగలడు, లోక్సభ యొక్క మెజారిటీని పొందగలడు అని చెప్పి అనుకున్నట్లయితే ఆ విధంగా నియమించవచ్చు. ఆ విధంగా నియమించబడినటువంటి ప్రధానమంత్రులు మనకి భారతదేశం లోపల చాలామంది ప్రధానమంత్రులు ఉన్నారు. అయితే నియమించబడిన తర్వాత ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి. మనకి మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు భారత ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవుతూ
రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ భారత ప్రధానమంత్రిగా తన యొక్క విధుల్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రధానమంత్రి మెజారిటీ పార్టీకి చెందినటువంటి నాయకుడు, ప్రధానమంత్రి లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడు, ప్రధానమంత్రి ఒక జాతీయ పార్టీకి చెందినటువంటి నాయకుడిగా తిరుగులేని అధికారాల్ని పార్లమెంటరీ వ్యవస్థ లోపల చలాయించడం జరుగుతుంది. అంటే ప్రధానమంత్రి యొక్క అభిప్రాయాల్లో నుంచి ఏవైతే తాను ఈ దేశంలో అమలు చేయాలనుకుంటాడో దాటిని సక్సెస్ఫుల్గా అమలు చేసేటువంటి పరిస్థితి పార్లమెంటరీ ప్రభుత్వంలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ప్రధానమంత్రికి లోక్సభలో మెజారిటీ ఉంటుంది, మంత్రిమండలిలో ఆయనకి ఎదురుండదు, మంత్రిమండలి యొక్క అభిప్రాయాలు ఆయన యొక్క అభిప్రాయమే మంత్రిమండలి యొక్క అభిప్రాయంగా చలామణి అవుతాయి. మంత్రిమండలి యొక్క సమావేశాలకి ఆయనే అధ్యక్షత వహిస్తాడు. కాబట్టి మంత్రిమండలి సమావేశాలన్నీ కూడా ప్రధానమంత్రి ఏం చెబితే అది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం లోపల జరుగుతుంది. అందుకోసమే చూడండి, మనకి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత పెద్ద నోట్లని రద్దు చేయడం కానీ, లేకపోతే జిఎస్టీ అనేటువంటి ఒక బిల్లును తీసుకొచ్చి కొత్త పన్నుల విధానాన్ని, ఒకే దేశం ఒకే పన్ను విధానం అనేటువంటి విధానాన్ని భారతదేశంలో అమలు చేసేటువంటి పద్ధతిని కనిపిస్తూ ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే ప్రధానమంత్రి ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. ఉదాహరణకి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థగా దీన్ని మార్పు చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రధానమంత్రి సంపూర్ణమైన మెజారిటీతోటి తిరుగులేని అధికారాన్ని భారతదేశంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఎవరినైనా తన మంత్రిమండలిలో చేర్చుకోవచ్చు. అర్హత అంటే పార్లమెంటుకు ఎన్నిక కావడానికి అర్హత కలిగి ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా తన మంత్రిమండలిలో చేర్చుకోవచ్చు. అయితే మంత్రిమండలిలో చేర్చుకున్నటువంటి వ్యక్తి 6 నెలల్లోగా పార్లమెంటులోని ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి. ఇటు లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ ఏదో ఒక సభకు ఎన్నిక కాకున్నట్టయితే 6 నెలల తర్వాత అతని యొక్క పదవిని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ప్రధానమంత్రి ఎన్నికయ్యే నాటికి పార్లమెంటు సభ్యుడు కాకపోయినా 6 నెలల్లోగా పార్లమెంటుకి ఎన్నిక కావాలి. ప్రధానమంత్రి మంత్రిమండలిలో ఎవరైనా ఒక మంత్రిని నియమించినట్లయితే అతను 6 నెలల్లోగా ఆ పార్లమెంటులోని ఏదో ఒక సభకి ఎన్నిక కావాలి. ప్రధానమంత్రి మెజారిటీ పార్టీ నాయకుడిగా, లోక్సభలోని నాయకుడిగా, ఒక జాతీయ పార్టీ నాయకుడిగా, మంత్రిమండలి అధ్యక్షుడిగా తిరుగులేని అధికారాన్ని చలాయిస్తాడు. మనకి మొదటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నుండి ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ వరకు ఉన్నటువంటి ప్రధానమంత్రులు తీసుకున్నట్టయితే వాళ్ళ యొక్క అభిప్రాయాల్లో, వాళ్ళ యొక్క ఆలోచనలో నుంచి వచ్చినటువంటి కొన్ని ఉత్తమ నిర్ణయాల్ని వాళ్ళు భారతదేశం లోపల అమలు చేసి భారతదేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నారు. మరి ఇలాంటి అర్హతలు కలిగినటువంటి ఈ ప్రధానమంత్రి గురించి రాజ్యాంగం లోపల ఎక్కడ ఏ రకమైనటువంటి విషయాల గురించినటువంటి ప్రస్తావన ఉంది అనేటువంటి విషయాల గురించి తీసుకుందాం. మనకి భారత ప్రధానమంత్రి గురించి భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 74, 75, 78 అధికరణాలు ప్రధానమంత్రి మంత్రిమండలి గురించి వివరిస్తున్నాయి. కాబట్టి ప్రధానమంత్రి మంత్రిమండలి గురించి వివరిస్తున్నాయి. ఇంకోటి ఏమిటి అంటే 74(1) ప్రకరణం ప్రకారం భారతదేశానికి ప్రధాని మంత్రిమండలి ఉంటారు. 75(1) అధికరణం ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రిని ఆయన సలహాపై ఇతర మంత్రులను నియమిస్తారు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, లోక్సభలోని మెజారిటీ పార్టీ నాయకుడిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తారు. ప్రధానమంత్రి యొక్క సలహా పైన ఎవరెవరిని మంత్రులుగా నియమించాలో ప్రధానమంత్రి నియమించమని కోరినటువంటి వ్యక్తులందరినీ కూడా మంత్రులుగా నియమించేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, ప్రధానమంత్రి మంత్రిమండలి భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరించటం వలన ప్రధాని నాయకత్వంలో మంత్రిమండలి
వాస్తవ అధికారాల్ని చలాయిస్తుంది అని చెప్పాం. మనము సక్సెస్ఫుల్ పార్లమెంటరీ ప్రభుత్వం అంటే అది ప్రధానమంత్రి ప్రభుత్వం. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఏ పార్టీకి అయితే లభిస్తుందో లోక్సభలో సంపూర్ణమైనటువంటి మెజారిటీ లభించినటువంటి పార్టీ నాయకుడు ప్రధానమంత్రిగా ఎన్నికవుతాడు. ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి వ్యక్తి సక్సెస్ఫుల్గా తన యొక్క విధానాల్ని అమలు చేస్తాడు. తాను ఏ విధానాలు అయితే రూపొందిస్తారో ఆ రూపొందించినటువంటి విధానాల్ని అమలు చేస్తారు. అందుకోసమే మనం విజయవంతమైన పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ప్రధానమంత్రి యొక్క ప్రభుత్వంగా నిర్వహించడం జరుగుతుంది. అంటే పార్లమెంటరీ ప్రభుత్వమే ఒక రకంగా పార్లమెంటరీ ప్రభుత్వంగా లేదా ప్రధానమంత్రి ప్రభుత్వంగా పనిచేసేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. అందుకోసమే రాష్ట్రపతి తన యొక్క అధికారాల్ని స్వయంగా కానీ ఇతర అధికారుల సాయంతో కానీ నిర్వహించడం జరుగుతుంది. ఇంకోటి ఏమిటి అంటే మనకి 74(1) నిబంధన ప్రకారం దేశ పరిపాలనా నిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు సహాయాన్ని అందించడానికి ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి పనిచేస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి విద్యార్థులు, రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ అధిపతి రాజ్యాధినేత రాష్ట్రపతి, మొత్తం పరిపాలన రాష్ట్రపతి పేరు మీద కొనసాగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీదనే పరిపాలన మొత్తం కొనసాగుతుంది. ఈ నిర్ణయాలు తీసుకునేది, పరిపాలించేది లేదా నిర్ణయాల్ని అమలు చేసేది, పరిపాలన నిర్వహించేది ప్రధానమంత్రి మంత్రిమండలి. ఒక రకంగా మంత్రిమండలికి రాష్ట్రపతికి మధ్య ప్రధానమంత్రి ఒక వారధిలాగా వ్యవహరిస్తారు. ఒక వారధిలాగా వ్యవహరించి మంత్రిమండలి యొక్క నిర్ణయాల్ని రాష్ట్రపతికి తెలియచేస్తారు, రాష్ట్రపతి యొక్క అభిప్రాయాల్ని మంత్రిమండలికి తెలియచేస్తారు. అంటే ఈ విధంగా పరిపాలనలో రాష్ట్రపతికి సలహాలు ఇస్తూ రాష్ట్రపతి యొక్క అభిప్రాయాలని గౌరవిస్తూ రాష్ట్రపతి యొక్క అభిప్రాయాలని అమలు చేస్తూ పరిపాలన నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాష్ట్రపతికి పరిపాలనలో సలహా ఇవ్వడానికి ప్రధానమంత్రి ఆ తర్వాత ఉన్నటువంటి మంత్రిమండలి అనేటువంటిది ఉంటుంది. మనకి 1976 సంవత్సరంలో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం కేంద్ర మంత్రిమండలి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలనే అంశాన్ని రాజ్యాంగంలో చేర్చారు. అయితే 1976 సంవత్సరం లోపల దీన్ని చేర్చడానికి గల కారణం ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని తప్పకుండా అమలు చేయాల్సిందే, దాన్ని తిరిగి వెనకకు పంపేటువంటి అధికారం ఎవరికి లేదు అంటే రాష్ట్రపతికి లేదు అని చెప్పారు. అయితే 1978లో మొరార్జీ దేశాయ్ భారత ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయన 78లో 44వ రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టి ఆ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర మంత్రిమండలి ఇచ్చిన సలహాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని, పునః పరిశీలనకు వెనక్కు పంపవచ్చునని, వెనకకు పంపినట్టయితే ఒకవేళ మంత్రిమండలి అదే తీర్మానాన్ని రెండోసారి ఆమోదించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలనే అంశాన్ని రాజ్యాంగంలో చేర్చారు. ఇంతకుముందే చెప్పుకున్నాం, మంత్రిమండలి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపినప్పుడు రాష్ట్రపతి ఆ తీర్మానాన్ని నిలుపుదల చేయొచ్చు. దీన్నే మనం సాధారణంగా అమెరికా భాషలో చెప్పాలి అంటే దీన్ని మనం పాకెట్ వీటోగా వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంది. పాకెట్ వీటోగా దీన్ని కొద్ది రోజుల పాటు దాన్ని ఆఫ్ చేయొచ్చు, నిలుపుదల చేయొచ్చు. అయితే రెండవసారి కూడా ఆ తీర్మానాన్ని కనుక పంపినట్టయితే మంత్రిమండలి వెంటనే ఆ తీర్మానాన్ని సంతకం పెట్టి ఆ తీర్మానాన్ని మంత్రిమండలికి పంపించాలి తప్ప మళ్ళీ రెండోసారి కూడా దాన్ని ఆఫ్ చేయడానికి వీల్లేదు అని చెప్పచ్చు. దాని తర్వాత ఉన్నటువంటి 74(2) నిబంధన ప్రకారం ప్రధాని మరియు మంత్రిమండలి పదవీ కాలం రాష్ట్రపతి విశ్వాసం మేరకు లేక లోక్సభ విశ్వాసం మేరకు కొనసాగుతుంది. సాధారణంగా చూడండి, లోక్సభ 5 సంవత్సరాల కాల పరిమితికి ఎన్నికవుతుంది. ప్రధానమంత్రి మంత్రిమండలి
5 సంవత్సరాల కాల పరిమితికి ఎన్నికవుతారు. వీళ్ళు లోక్సభ సభ్యులే కదా, వీళ్ళంతా కూడా ప్రధానమంత్రి కానీ మంత్రిమండలి కానీ లోక్సభ సభ్యులు లేదా రాజ్యసభ యొక్క సభ్యులు. ప్రధానమంత్రి రాజీనామా చేస్తే మంత్రిమండలి అంతా రాజీనామా చేయాల్సిందే, రాజీనామా అయిపోతుంది. అంటే ఆటోమేటిక్గా మంత్రిమండలి రద్దయిపోతుంది ప్రధానమంత్రి రాజీనామా చేస్తే. కాబట్టి లోక్సభ పదవీకాలం ఎంతకాలం ఉంటుందో మంత్రిమండలి యొక్క పదవీకాలం కూడా అంతేకాలం ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో లోక్సభ యొక్క కాల పరిమితిని జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాల లోపల లోక్సభ యొక్క పదవీకాలాన్ని 1 సంవత్సరం పాటు పెంచితే మళ్ళీ ఆటోమేటిక్గా మంత్రిమండలి యొక్క పదవీకాలం కూడా 1 సంవత్సరం పెరుగుతుంది. జాతీయ అత్యవసర పరిస్థితి లేనప్పుడు రాజ్యాంగబద్ధంగా 5 సంవత్సరాల్లో లోక్సభ యొక్క కాలపరిమితి ముగుస్తుంది. 5 సంవత్సరాల్లో లోక్సభ కాలపరిమితి ముగిసిన వెంటనే ప్రధానమంత్రి మంత్రిమండలి కూడా రాజీనామా చేసి ఎన్నికలలోకి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. లేదా రాష్ట్రపతి యొక్క విశ్వాసం మేరకు లోక్సభ విశ్వాసం మేరకు కొనసాగును అని చెప్పాం. మనకి ఏ రాష్ట్రపతి అయినా లోక్సభలో విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు, అంటే లోక్సభ యొక్క మద్దతును కోల్పోయినప్పుడు తప్పనిసరిగా రాష్ట్రపతికి రాజీనామా పత్రాన్ని అందజేస్తాడు. లేదా రాష్ట్రపతి ఏం చేస్తాడు అంటే తనకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉదాహరణకి మనకు చూడండి, 1980వ సంవత్సరం లోపల 79-80 సంవత్సరాల మధ్యకాలం లోపల మనకు జనతా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చరణ్ సింగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. చరణ్ సింగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయనకి లోక్సభ యొక్క విశ్వాసాన్ని పొందడానికి కొంత సమయం ఇచ్చారు. ఆ సమయంలోగా చరణ్ సింగ్ ఎప్పుడైతే విశ్వాసాన్ని పొందలేకపోయారో ఆ ప్రభుత్వాన్ని అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి రద్దు చేసి మళ్ళీ తిరిగి ఎన్నికల్ని నిర్వహించారు. ఎప్పుడైతే తిరిగి మళ్ళీ ఎన్నికలు నిర్వహించారో 1980 లోపల, ఆ 80 ఎన్నికల లోపల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2 సంవత్సరాలు మాత్రమే, అంటే 1980 నుంచి 1978 నుంచి 80 మధ్యకాలం లోపల జనతా పార్టీ భారతదేశంలో అధికారంలో ఉంది. ఈ 2 సంవత్సరాల లోపల మనకి 2 ప్రధానమంత్రులు మారారు. ఒక ప్రధానమంత్రి ఎవరు అంటే మనకి మొరార్జీ దేశాయ్. రెండో ప్రధానమంత్రి ఎవరు అంటే మనకి చరణ్ సింగ్. 2 ప్రధానమంత్రులు మారి 2 ప్రభుత్వాల్ని అప్పటి రాష్ట్రపతి సంజీవ్ రెడ్డి రద్దు చేసి మళ్ళీ తిరిగి ఎన్నికలకు పంపించడం జరిగింది. అంటే రాష్ట్రపతి యొక్క విశ్వాసం పొందితే వాళ్ళు పదవిలో కొనసాగుతారు, లేదా లోక్సభ యొక్క విశ్వాసం పొందితే పదవిలో కొనసాగుతారు. వీళ్ళిద్దరి యొక్క విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి తమ యొక్క పదవులకి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక 75(1) నిబంధన ప్రకారం లోక్సభలో మెజార్టీ పార్టీ లేదా మెజార్టీ పార్టీల కూటమి నాయకుడిని ప్రధానమంత్రి రాష్ట్రపతిగా నియమిస్తారు. ఇంతకుముందే చెప్పుకున్నాం ఏమిటి అంటే లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడు ప్రధానమంత్రి అని చెప్పుకున్నాం. 75(2) నిబంధన ప్రకారం మంత్రిమండలి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించాలి. 75(3) నిబంధన ప్రకారం మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. ఎందుకంటే ఇది పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి సూత్రంగా పాటించడం జరుగుతుంది. ఇక 75(4) నిబంధన రాష్ట్రపతి సమక్షంలో ప్రధాని మరియు మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేస్తారు. మనకు తెలుసు ప్రధానమంత్రిని ప్రమాణ స్వీకారం చేయించేది, మంత్రుల్ని ప్రమాణ స్వీకారం చేయించేది సాధారణంగా రాష్ట్రపతి అత్యున్నతమైనటువంటి కార్యనిర్వహణ అధికారి కాబట్టి ఆయనే సమక్షంలోనే పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. 75(5) నిబంధన ప్రకారం ప్రధాని మరియు మంత్రిమండలి సభ్యులుగా ఉండాలంటే తప్పనిసరిగా పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ నుండి ప్రాతినిధ్యం ఉండాలి. లేకపోతే 6 నెలల్లోపు
ప్రాతినిధ్యం పొందాలి. ఇంతకుముందే చెప్పుకున్నాం, ఏ వ్యక్తినైనా ప్రధానమంత్రి మంత్రిగా నియమించవచ్చు, ఏ వ్యక్తినైనా నియమించవచ్చు. నియమించబడిన వ్యక్తి 6 నెలల్లోగా ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి. లోక్సభ కన్నా ఎన్నిక కావాలి, రాజ్యసభ కన్నా ఎన్నిక కావాలి. ఈ 2 సభల లోపల ఏదో ఒక సభకు ఎన్నికైనప్పుడు అతను మంత్రిగా కొనసాగుతాడు. ఒకవేళ 6 నెలల్లోగా ఏ సభకు కూడా అతను ఎన్నిక కానట్టయితే ఆటోమేటిక్గా అతని యొక్క మంత్రి పదవిని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే కపూర్ వర్సెస్ తమిళనాడు ప్రభుత్వ వాద్యంలో సుప్రీంకోర్టు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికవుటకు అర్హత లేని వారిని కేంద్రంలోనూ ఎమ్మెల్యేలుగా పోటీ చేయుటకు అర్హత లేని వారిని రాష్ట్రాల్లోనూ మంత్రులుగా నియమించరాదని తీర్పునిచ్చింది. అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, పార్లమెంటుకు ఎన్నిక కావడానికి అర్హత కలిగినటువంటి వ్యక్తి. అట్లాగే రాష్ట్ర పరిధి లోపల కూడా ముఖ్యమంత్రి తనకిష్టమైనటువంటి వ్యక్తుల్ని ఎవరైనా సరే మంత్రిగా నియమించవచ్చు. మంత్రిగా నియమించబడిన తరువాత 6 నెలల్లోగా అతను తిరిగి విధాన సభకు కానీ విధాన పరిషత్కు కానీ ఎన్నిక కావాలి. ఎన్నిక కానట్టయితే ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుండా, ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుండా తన మంత్రి పదవిని కోల్పోతాడు. కేంద్ర లోపల కూడా పార్లమెంటుకు ఎన్నిక కావడానికి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే నియమించాలి అని చెప్పి కపూర్ వర్సెస్ తమిళనాడు అనేటువంటి ప్రభుత్వం లోపల మనకి కేసు లోపల తీర్పు ఇవ్వడం జరిగింది. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే సందర్భంలోనూ, లేక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు నిర్వహించే సందర్భంలోనూ వారి యొక్క హోదాను ప్రశ్నించరాదు. అంటే రాజ్యసభ అంటే రాష్ట్రపతి యొక్క హోదాని కానీ, లేదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యొక్క హోదాని కానీ ప్రశ్నించడానికి వీల్లేదు. వివిధ శాఖల్ని నిర్వహించే మంత్రులు తమ తమ విభాగాల్లో జీవోలను విడుదల చేసినప్పుడు కూడా రాష్ట్రపతి పేరు మీదనే విడుదల చేయాలి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, రాజ్యాంగాధిపతి రాష్ట్రపతి, మొత్తం పరిపాలన రాష్ట్రపతి పేరు మీదనే కొనసాగుతుంది. అందుకోసమే రాష్ట్రపతి పేరు మీదనే పరిపాలన జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి జారీ అయ్యే ఉత్తర్వులన్నీ కూడా, ఆర్డినెన్స్ అన్నీ కూడా ఎవరి పేరు మీదుగా ఆర్డినెన్సులు జారీ అవుతాయి అంటే రాష్ట్రపతి పేరు మీదనే ఆర్డినెన్సులు జారీ అవుతాయి. ఇక బోఫోర్స్ ఆయుధాల కొనుగోలు విషయమై రాష్ట్రపతి జైల్ సింగ్ రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని వివరణ కోరగా ప్రభుత్వం సమాచారాన్ని ఇవ్వకపోవడంతో రాజ్యాంగపరమైన వివాదం తలెత్తింది. ఇది 1985లో వచ్చినటువంటి ఓ ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. 78(3) అధికరణం ప్రకారం మంత్రివర్గ సభ్యుల ప్రకటనల వారి వ్యక్తిగతమైనవా లేక సమిష్టి నిర్ణయమా అనే అంశంపై రాష్ట్రపతి వివరణ కోరవచ్చు. మంత్రివర్గ సభ్యులు చేసేటువంటి ప్రకటనలు ఏవైనా సరే అవి ప్రభుత్వానికి సంబంధించినటువంటివా, వ్యక్తిగతానికి సంబంధించినటువంటివా. ఇక 75(6) నిబంధన కేంద్ర మంత్రిమండలిలో జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. అంటే వీళ్ళకి ఎంత జీతం ఇవ్వాలి, ఎలా జీతం ఇవ్వాలి అనేటువంటి జీతభత్యాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా పార్లమెంటే నిర్ణయిస్తుంది. 77(1) నిబంధన భారతదేశ పాలన రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడాలి. 77(2) ప్రకారం రాష్ట్రపతి పేరు మీదుగా దేశ పరిపాలన నిర్వహించే అంశాన్ని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించడానికి వీల్లేదు. 77(3) నిబంధన ప్రకారం కేంద్ర మంత్రిమండలికి సభ్యులకు ప్రధాని సలహాను అనుసరించి రాష్ట్రపతి శాఖలను కేటాయించవచ్చు. శాఖల కేటాయింపు దాదాపు ప్రధానమంత్రి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. లేదా మంత్రి పదవిలో నియమించబడే వ్యక్తి యొక్క అనుభవం, విద్య, అతని యొక్క లేకుంటే అనుభవం, విద్య ఈ రెండు కూడా ప్రాతిపదికగా తీసుకొని వాళ్లకు శాఖల్ని కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది. 78(1) నిబంధన ప్రకారం కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలను ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలపాలి. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, ప్రధానమంత్రి
ఎవరికి అంటే మంత్రిమండలికి ఆ తర్వాత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మధ్య, మంత్రిమండలికి రాష్ట్రపతికి మధ్య వారధిగా పనిచేస్తారు. అంటే మంత్రిమండలి యొక్క అభిప్రాయాలన్నీ కూడా రాష్ట్రపతికి తెలియచేయడం, రాష్ట్రపతికి చెందినటువంటి అభిప్రాయాలన్నీ కూడా మళ్ళీ తిరిగి మంత్రిమండలికి తెలియచేసేటువంటి ఒక సాంప్రదాయాన్ని భారతదేశం లోపల కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పాం. ఇక 78(3) నిబంధన ప్రకారం రాష్ట్రపతి తమ ఆమోదం ముద్ర నిమిత్తం పంపిన ఒక తీర్మానాన్ని మొత్తం మంత్రిమండలి పరిశీలించలేదని దానిని పునరాలోచన చేసి పంపమని ప్రధాని కోరవచ్చు. అందుకోసమే మంత్రిమండలి తీసుకునే ప్రతి నిర్ణయం ఇమ్మీడియట్గా రాష్ట్రపతి ఆమోదించకుండా మళ్ళీ తిరిగి 78(3) ప్రకారం పునః పరిశీలనకి పంపవచ్చు. అట్లాగే మంత్రిమండలి వర్గీకరణ కనుక తీసుకున్నట్టయితే మంత్రిమండలి వర్గీకరణని కంటే ముందు మనకు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను తీసుకున్నప్పుడు మొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ మనకి 1947 ఆగస్టు 15 నుండి దాదాపు 1964 మే 27 వరకు ఆయన భారత ప్రధానమంత్రిగా పనిచేశారు. మే 1964 లోపల ఆయన అనారోగ్యంతో మృతి చెందినప్పుడు ఎవరిని ప్రధానమంత్రిగా నియమించాలి అనేటువంటి ఒక సందేహం వచ్చింది. ఎవరిని ప్రధానమంత్రిగా నియమించాలి అనేటువంటి విషయం రావడంతో కాంగ్రెస్లో సీనియర్ పార్టీ నాయకుడైనటువంటి గుల్జారీ లాల్ నందా అనేటువంటి వ్యక్తిని తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించారు. ఈ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఆయన 7 రోజులు పనిచేశాడు. 7 రోజులు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత అప్పటి కాంగ్రెస్ నాయకులు లాల్ బహదూర్ శాస్త్రిని ఎప్పుడైతే లోక్సభ నాయకుడిగా ఎన్నుకున్నారో అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రిని మనం ప్రధానమంత్రిగా ఆయన నియమించారు. అప్పుడు గుల్జారీ లాల్ నందా తాత్కాలిక ప్రధానమంత్రిగా 7 రోజులు పనిచేశారు. తర్వాత 1966 లోపల రష్యాకు వెళ్ళి తాష్కెంట్ ఒప్పందం మీద భారత పాకిస్తాన్ మధ్య ఆయూబ్ ఖాన్ ఆ తర్వాత ఉన్నటువంటి శాస్త్రీల మధ్య ఒప్పందం కోసం రష్యాకు వెళ్ళినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గుండెపోటు రావడంతో 1966లో ఆయన మృతి చెందాడు. 1966లో ఆయన మృతి చెందినప్పుడు మళ్ళీ తిరిగి తాత్కాలిక ప్రధానమంత్రిగా మళ్ళీ గుల్జారీ లాల్ నందాని మళ్ళీ తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించారు. అంటే మొత్తం 2 సార్లు 7 రోజులు 7 రోజులు 14 రోజులు తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీ లాల్ నందా పనిచేశారు. అయితే 3వసారి మనకి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా అంటే మనకు ప్రచార శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఇందిరాగాంధీ ఆ తర్వాత ఆమె ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఎన్నికైంది. అయితే 1984 అక్టోబర్ 31వ తేదీన ఆమె ఆంతరంగిక భద్రతా దళం ఇందిరాగాంధీని కాల్చివేయడంతో ఆమె అకాల మృతి చెందిన తర్వాత దుర్మరణం చెందిన తర్వాత ఆమె యొక్క ప్లేస్లో మళ్ళీ తాత్కాలిక ప్రధానమంత్రిని నియమించేటువంటి సాంప్రదాయాన్ని జైల్ సింగ్ అంటే అప్పటి రాష్ట్రపతి జైల్ సింగ్ ఆ సాంప్రదాయానికి వదిలిపెట్టాడు. ఆ సాంప్రదాయాన్ని వదిలిపెట్టి తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరినో ఒకళ్ళని నియమించకుండా డైరెక్ట్గా ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీ యొక్క కుమారుడు లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. అంటే ఒక సాంప్రదాయాన్ని జైల్ సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత మనకి గుల్జారీ లాల్ నందా లాగా తాత్కాలిక ప్రధానమంత్రుల్ని నియమించేటువంటి ఓ సాంప్రదాయం అనేది ఆయన తర్వాత వెళ్ళింది. ఆ తర్వాత జైల్ సింగ్ రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా నియమించడం, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల లోపల అత్యధిక మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన 2వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి
భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ పనిచేసి ఆయన కూడా 1991 లోపల మే 21వ తారీఖు నాడు మనకి ఎల్టీటీఈ తీవ్రవాదుల యొక్క ఉగ్రవాదుల యొక్క మానవ బాంబు యొక్క దాడి లోపల రాజీవ్ గాంధీ కూడా మృతి చెందారు. అంటే భారత ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తుల లోపల కొన్ని సాంప్రదాయాల్ని 1960 వరకు అంటే 66 వరకు పాటించినటువంటి సాంప్రదాయాన్ని 66 తర్వాత ఆ సాంప్రదాయాల్ని పాటించకపోవడం మనకి భారతదేశ చరిత్ర లోపల కనిపిస్తున్నటువంటి ఒక లక్షణంగా చెప్పచ్చు. ఇక చాలామంది మనకి ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ లోపల మనకి ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా మనకి భారతదేశంలో చాలామంది ప్రధానమంత్రులు ఉన్నారు. కాబట్టి ప్రధానమంత్రి తెలుసుకుంటే భారతదేశంలో కొత్త విధానాల్ని అమలు చేస్తారు. మనకు తెలుసు నెహ్రూ ఆలోచన విధానంలో నుంచే మనకి మిక్స్డ్ ఎకానమీ మనకి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది అమల్లోకి వచ్చింది. నెహ్రూ విధానాల్లో నుంచే సామ్యవాద సమాజ వ్యవస్థ లేదా సామ్యవాదం అనేటువంటి విధానం అమల్లోకి వచ్చింది. నెహ్రూ ఆలోచన విధానంలో నుంచే భారత చైనాల మధ్య మనకి పంచశీల అనేటువంటి ఒప్పందం జరిగింది. నెహ్రూ యొక్క విధానాల్లో నుంచే మనకి ఇంకా అలీనా విధానం అనేటువంటి ఒక విదేశాంగ విధానం యొక్క రూపకల్పన జరిగింది. నెహ్రూ ఆలోచన విధానంలో నుంచే మనకి ప్రణాళిక విధానం అనేటువంటి విధానం అమల్లోకి వచ్చింది. ఇందిరాగాంధీ యొక్క ఆలోచన విధానంలో నుంచే బ్యాంకుల జాతీయకరణ కానీ బ్యాంకుల జాతీయకరణ తర్వాత రాజభరణాల్ని రద్దు చేయడం కానీ భూ సంస్కరణల చట్టాన్ని తీసుకురావడం కానీ ఆంతరంగిక అత్యవసర పరిస్థితిని భారతదేశంలో విధించడం కానీ మనకి ఇందిరాగాంధీ యొక్క కాలంలోనే ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఆ తర్వాత వచ్చినటువంటి మనకి పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలం లోపలే మనకి లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అనేటువంటి మనకి ప్రపంచీకరణ, ప్రపంచీకరణ, ఉదారవాదం అనేటువంటి ఈ విధానాలు 1990 నుంచి అమలు చేయడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క విధానాల్లో నుంచే మనకి పెద్ద నోట్లని రద్దు చేసి పెద్ద ఎత్తున నల్లధనాన్ని వెలికి తీయటం కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఓ ప్రధానమైనటువంటి సంఘటనగా చెప్పచ్చు. రెండవది ఒకే దేశం ఒకే పన్ను విధానం అనేటువంటి పేరుతోటి జిఎస్టీ అనేటువంటి పన్ను విధానాన్ని తీసుకొచ్చి ఆ జిఎస్టీ అనేటువంటి పన్ను విధానం భారతదేశంలో మొత్తం లోపల కూడా ఒకే రకమైనటువంటి విధానాన్ని అమలు చేశారు. ఈ విధంగా ఒక్కొక్క ప్రధానమంత్రి ఒక ప్రత్యేకతని మనకి రాజీవ్ గాంధీ యొక్క కాలంలో నూతన ఆర్థిక విధానం కానీ నూతన విద్యా విధానం కానీ అనేక రకాలైనటువంటి విధానాల్ని తీసుకురావడం, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రులందరికీ ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత అనేటువంటిది భారతదేశంలో కనిపిస్తుంది. కాబట్టి ప్రధాని అంటే పార్లమెంటరీ ప్రభుత్వం, పార్లమెంటరీ ప్రభుత్వం అంటేనే ప్రధానమంత్రి ప్రభుత్వం అనేటువంటి విధంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా విజయవంతమైన పార్లమెంటరీ ప్రభుత్వం, సంపూర్ణమైనటువంటి మెజారిటీ వచ్చినటువంటి పార్లమెంటరీ ప్రభుత్వం అది ప్రధానమంత్రి ప్రభుత్వంలాగా పనిచేస్తుంది అని చెప్పచ్చు. ఇక ప్రధానమంత్రితో పాటు మనకు ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే మంత్రిమండలి. కాబట్టి ఈ మంత్రిమండలి యొక్క వర్గీకరణ కనుక తీసుకున్నట్లయితే మనకి 1949లో గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ మంత్రిమండలి వర్గీకరణని 3 రకాలుగా సూచించింది. ఒకటి క్యాబినెట్ మంత్రులు, ఇవి కీలకమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటివి. అంటే రైల్వే శాఖ, హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, ఆర్థిక శాఖ, మానవ వనరుల శాఖ, ఈ రకమైనటువంటి శాఖలన్నీ కూడా దేనికి సంబంధించినటువంటివి అంటే క్యాబినెట్ శాఖలుగా చెప్పచ్చు. ఇక స్టేట్ మంత్రులు చిన్న శాఖలని స్వతంత్రంగా ఏర్పాటు చేసేటువంటి శాఖల్ని మనం స్టేట్ శాఖలని చెప్తున్నాం. మూడోది డిప్యూటీ మంత్రులు అంటే క్యాబినెట్ మంత్రులకు సహాయంగా ఉండేటువంటి వాళ్ళని డిప్యూటీ మంత్రులు అని చెప్తున్నాం. మనకి రాజ్యాంగం ప్రకారం మంత్రిమండలి సభ్యులందరూ సమానమే.
పరిపాలనా సంస్కరణల సంఘం సిఫారసుల మేరకు 1966 లోక్సభ సభ్యుల యొక్క సంఖ్యలో మంత్రిమండలి యొక్క సభ్యుల యొక్క సంఖ్య 10% మించరాదని పేర్కొంది. అంటే లోక్సభ సభ్యులు ఎంతమంది ఉంటారో లోక్సభ సభ్యుల్లో 10% అంటే మనకి 545 మంది లోక్సభ సభ్యులు, మనకి 543 + 2 అంటే 54 మందితోటి మనం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయొచ్చు. 1991 రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం కేంద్ర మంత్రిమండలి సభ్యుల యొక్క సంఖ్య లోక్సభ సభ్యుల యొక్క సంఖ్య 15% మించరాదని నిర్ణయించింది. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనకి మంత్రుల యొక్క సంఖ్య 10% ఉండొచ్చు అని చెప్తే ఇప్పుడు 15% ఉండొచ్చు అని చెప్తుంది. అంటే సుమారుగా మన యొక్క సభ్యుల యొక్క సంఖ్య ఎంత ఉండొచ్చు అంటే 545 మనకి 15% అంటే దాదాపు ఒక 70-80-90 మంది మంత్రులు మంత్రిమండలికి చెందినటువంటి విషయాల్ని నిర్ణయించడం జరిగింది. ఇక 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం క్యాబినెట్ అనే పదాన్ని రాజ్యాంగంలో 352వ నిబంధన నందు చేర్చారు. బండ గుర్తుపెట్టుకోండి విద్యార్థులు, క్యాబినెట్ అనేటువంటి పదం మనకి దేనికి సంబంధించింది అంటే క్యాబినెట్ అనేటువంటి పదం మనకి మంత్రిమండలికి సంబంధించినటువంటి పదం. మనం సాధారణంగా విద్యార్థులకు చెప్పేటప్పుడు కూడా ఏం చెప్తామంటే కిచెన్ క్యాబినెట్ అని చెప్తాం, షాడో క్యాబినెట్ అని చెప్తాం పొలిటికల్ సైన్స్ టెర్మినాలజీ లోపల. కిచెన్ క్యాబినెట్ అంటే అర్థం ఏమిటి అంటే ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితులైన మంత్రులతో ఏర్పడినటువంటి క్యాబినెట్ని కిచెన్ క్యాబినెట్ అని పిలుస్తాం. అంటే ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితులు. ఉదాహరణకి మనకి కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి విధాన నిర్ణయం చేసేటువంటి 2, 3, 10 మందితో ఏర్పడినటువంటి మంత్రిమండలిని, అంటే మంత్రిమండలి కాదు, ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండి ప్రధానమంత్రికి సలహాలు ఇవ్వగలిగే, నిర్ణయాలని ప్రభావితం చేయగలిగేటువంటి మంత్రుల యొక్క కూటమిని మనం కిచెన్ క్యాబినెట్ అని పిలుస్తాం. అట్లాగే షాడో క్యాబినెట్ అని కూడా పిలుస్తాం. షాడో క్యాబినెట్ అంటే మనకి మంత్రులు కాదగినటువంటి ఎంపీలని, అంటే ప్రతిపక్షంలోని మంత్రులు కాదగినటువంటి ఎంపీలని షాడో క్యాబినెట్ అని పిలుస్తాం. ఉదాహరణకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ లోపల, వివిధ ప్రాంతీయ పార్టీల లోపల లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం షాడో క్యాబినెట్గా పిలవచ్చు. అదేవిధంగా షాడో పిఎం అని కూడా పిలుస్తాం. షాడో పిఎం అంటే ఏమని చెప్పచ్చు అంటే ప్రధానమంత్రి కాగలిగే వ్యక్తి, అంటే ప్రధానమంత్రి కాగలిగే ప్రతిపక్ష నాయకుడు. ప్రధానమంత్రి కాగలిగే ప్రతిపక్ష నాయకుడిని మనం షాడో పిఎం అనేటువంటి పేరుతో కూడా మనం పొలిటికల్ సైన్స్ యొక్క టెర్మినాలజీలో ఉపయోగిస్తాం. ఈ క్యాబినెట్ అనేటువంటి పదం మాత్రం 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా క్యాబినెట్ అనేటువంటి పదాన్ని 352వ అధికరణ లోపల దీన్ని మొట్టమొదటిసారిగా చేర్చడం జరిగింది. ప్రధానమంత్రి యొక్క అధికారాలు, విధుల గురించి తీసుకున్నట్టయితే భారత ప్రధాని పదవికి అమెరికా అధ్యక్ష పదవితో పోల్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ భారత ప్రధాన పదవికి అమెరికా అధ్యక్ష పదవితో అంబేద్కర్ ఎందుకు పోల్చాడంటే అమెరికాలో ఏకసభ్య కార్యనిర్వాహక వర్గం ఉంది. అమెరికా అధ్యక్షుడు ఒక్కడే కార్యనిర్వహణాధికారి. అమెరికాలో మంత్రులు ఉండరు. ఒకవేళ మంత్రులు కారు, వాళ్ళు జస్ట్ సలహాదారులు, అడ్వైజర్స్గా మాత్రమే వాళ్ళు ఉంటారు. తన ఇష్టం వచ్చిన వ్యక్తిని అడ్వైజర్గా పెట్టుకోవచ్చు. తన రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల్ని అడ్వైజర్గా పెట్టుకోవాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. తన ఇష్టం వచ్చినటువంటి వ్యక్తుల్ని అడ్వైజర్స్గా పెట్టుకోవచ్చు. కాబట్టి అమెరికాలో ఏకసభ్య కార్యనిర్వాహక వర్గం అమెరికా అధ్యక్షుడు. అట్లాగే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం లోపల తిరుగులేని అత్యున్నతమైనటువంటి అధికారాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రధానమంత్రి అని చెప్పి అంబేద్కర్ ప్రధానమంత్రి యొక్క పదవిని అమెరికా అధ్యక్ష పదవితోటి పోల్చడం జరిగింది. ఇక ప్రధానమంత్రిని చుక్కల్లో చంద్రుడు అని విలియం వెర్నార్ అనేటువంటి ఆయన ఏం చేసిండు అంటే
మనకి నిర్వచించాడు. అట్లాగే ప్రధాని సమానులలో ప్రథముడు అని లార్డ్ మార్లే అనేటువంటి ఆయన నిర్వచించాడు. ప్రధానమంత్రి మంత్రిమండలి నాయకుడిగా వ్యవహరించడం జరుగుతుంది. ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి కేంద్ర మంత్రులకు శాఖలను కేటాయిస్తారు. ప్రధానమంత్రి రాజీనామా చేస్తే మంత్రిమండలి మొత్తం రద్దయిపోతుంది. ప్రధాని లోక్సభకు నాయకుడిగా వ్యవహరిస్తారు. మంత్రిమండలికి రాష్ట్రపతికి మధ్య అనుసంధానకర్తగా విదేశీ వ్యవహారాల్లో దేశానికి నాయకుడిగా వ్యవహరించడం జరుగుతుంది. పార్లమెంట్ వేదికగా నూతన కార్యక్రమాలను విధానాలను ప్రకటిస్తాడు. కాబట్టి నీతి ఆయోగ్, జాతీయ అభివృద్ధి మండలి, జాతీయ సమైక్యత మండలి, జాతీయ భద్రతా మండలి, జాతీయ జనాభా నియంత్రణ మండలి, అంతర్రాష్ట్ర మండలికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరించేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. ప్రధానమంత్రి యొక్క సలహా మేరకి రాష్ట్రపతి లోక్సభను రద్దు చేస్తారు. కాబట్టి లోక్సభని రద్దు చేయమని సలహా ఇచ్చేటువంటి అధికారం కేవలం ప్రధానమంత్రికి మాత్రమే ఉంటుంది. క్యాబినెట్ సమావేశాల ఎజెండాని ప్రధానమంత్రి రూపొందిస్తారు. మనకి 1976 నాటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రిమండలి సలహాలని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి. 78 నాటి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రిమండలి సలహాలని రాష్ట్రపతి పునఃపరిశీలనకి పంపించవచ్చు. ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్ నాయకుడు, ప్రధానమంత్రి మెజారిటీ పార్టీ నాయకుడు, ప్రధానమంత్రి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ప్రధానమంత్రి రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలి మధ్య వారధిగా వ్యవహరించడం జరుగుతుంది. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం యొక్క నాయకుడిగా వ్యవహరించడం జరుగుతుంది. ప్రధానమంత్రి జాతీయ నాయకుడిగా వ్యవహరించడం జరుగుతుంది. ఇక ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఇంకొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రధానమంత్రులుగా ప్రస్తుతం పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే మనకు తెలుసు. మొరార్జీ దేశాయ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన ప్రధానమంత్రిగా పనిచేశారు. నిజానికి ఎప్పుడో నెహ్రూ తర్వాత ప్రధానమంత్రి కావాల్సినటువంటి మొరార్జీ దేశాయ్ ఆ తర్వాత కాలంలో ఆయన జనతా గవర్నమెంట్లో ప్రధానమంత్రి అయ్యారు. అదేవిధంగా చరణ్ సింగ్ కూడా చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఎప్పుడో ఆయన ప్రధానమంత్రి కావాలి, కానీ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత విశ్వనాథ ప్రతాప్ సింగ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత మనకి ప్రధానమంత్రిగా పనిచేశారు. పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి తర్వాత ఆయన కేంద్రం లోపల ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన తర్వాత ఉన్నటువంటి ఇంకో వ్యక్తి ఎవరు అంటే దేవేగౌడ. దేవేగౌడ కూడా కేంద్రంలో మనకి కర్ణాటక రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత మనకి కేంద్రం లోపల ఒక సంకీర్ణ ప్రభుత్వం లోపల ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి దేవేగౌడ కూడా ఉంది. ఈ విధంగా భారతదేశంలో ప్రధానమంత్రి మంత్రిమండలి తిరుగులేనిటువంటి అధికారం చలాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ అధికారాలకు కారణం ఏమిటి అంటే మనకు తెలుసు, భారతదేశంలో దాదాపు 545 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎంపీ లోక్సభ నియోజకవర్గాలు. ఈ 545లో ఇద్దరిని ఆంగ్లో ఇండియన్స్ని రాష్ట్రపతి నియమిస్తారు. 543 ఎంపీ ఎన్నికలకి, పార్లమెంటు సభ్యుడి యొక్క ఎన్నికలకి ప్రత్యక్ష ఎన్నిక జరుగుతుంది. ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో ఏ పార్టీ అయితే అత్యధిక మెజారిటీని సాధిస్తుందో ఆ అత్యధిక మెజారిటీ సాధించినటువంటి పార్టీ మనకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అత్యధిక మెజారిటీ భారతదేశం మొత్తంలో ఏ పార్టీకి లభిస్తుందో ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడు ప్రధానమంత్రిగా ఎన్నికవుతారు. ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడిని లోక్సభ సభ్యులు అంతా కూర్చొని, అంటే ఆ పార్టీకి చెందినటువంటి లోక్సభ సభ్యులంతా కూర్చొని తమలో నుంచి ఒక వ్యక్తిని ప్రధానమంత్రిగా ఎన్నుకుంటారు. ఆ విధంగా ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రి ప్రస్తుతం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. కాబట్టి ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి వ్యక్తి
కేవలం ప్రభుత్వాది నేత ఒకటి, లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడు 2, 3 మెజారిటీ పార్టీ నాయకుడు, 4 దేశ ప్రజల నాయకుడు, అంటే దేశ అందరికీ చెందినటువంటి నాయకుడిగా ఉంటాడు. 4, 5 ఇంకేమని చెప్పచ్చు అంటే జాతి నాయకుడిగా ఉంటాడు. జాతి నాయకుడిగా, ప్రభుత్వాది నేతగా, లోక్సభ నాయకుడిగా తిరుగులేని అధికారాలు చలాయిస్తాడు. అందుకోసమే మనం సాధారణంగా ఏం చెప్తామంటే ప్రధానమంత్రికి నువ్వు పరిచయం ఉంటే చాలు, నువ్వు వార్తలలో ఒక గొప్ప వ్యక్తిగా తయారైపోతావు. దీనికి కారణం ఏమిటి అంటే ప్రధానమంత్రి పదవికి ఉన్నంత గొప్ప అది, ఆ పదవికి ఉన్నంత రాజకీయ పలుకుబడి ఒక రకంగా అంత గొప్పదని చెప్పచ్చు. ఈ విధంగా ప్రధానమంత్రి యొక్క అధికారాలు, తిరుగులేనిటువంటి అధికారాలు భారతదేశం లోపల చలాయించడం జరుగుతుంది. మీరు చూడండి, మెజారిటీ పార్టీ నాయకుడిగా ఆయన భారతదేశం మొత్తాన్ని కూడా పర్యటించి భారత ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని ఆ భారత ప్రజల యొక్క అభిప్రాయాలకి అనుగుణంగా ఆయన పరిపాలనని నిర్వహించడం జరుగుతుంది. ఇక జాతి నాయకుడిగా మొత్తం భారత జాతికి తిరుగులేని అత్యున్నతమైనటువంటి నాయకుడిగా ప్రధానమంత్రి తిరుగులేని అధికారాలు చలాయించడం జరుగుతుంది. ఇంకా ఏమని చెప్తున్నాము అంటే లోక్సభలో ఏ విషయంపై చర్చ జరగాలన్నా, ఏ విషయాన్ని గురించి వివరణ ఇవ్వాలన్నా, నూతన ప్రభుత్వ విధానాల్ని ప్రకటించేటువంటి అధికారం కానీ మొత్తం అధికారాలు మనకి ఎవరికి ఉన్నాయి అంటే ప్రధానమంత్రికే తిరుగులేనటువంటి అధికారాలు ఉన్నాయి. కాబట్టి నూతన విధానాల యొక్క అమలు ఎవరు చేస్తారు అంటే ప్రధానమంత్రి, అతని యొక్క మంత్రిమండలి నూతన విధానాల యొక్క అమల్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రధానమంత్రి ఒక దేశ నాయకుడిగా, ప్రధానమంత్రి ఒక అత్యున్నతమైనటువంటి నాయకుడిగా, ప్రధానమంత్రి మనకి లోక్సభ నాయకుడిగా, ప్రధానమంత్రి మెజారిటీ పార్టీ నాయకుడిగా, ప్రధానమంత్రి దేశ ప్రజలందరి యొక్క నాయకుడిగా తిరుగులేనటువంటి అధికారాలు చలాయిస్తాడు. అదేవిధంగా పరిపాలనలో రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. పరిపాలనలో రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడమే కాకుండా కొత్త విధానాల యొక్క రూపకల్పన లోపల, నూతన విధానాల యొక్క రూపకల్పన లోపల ప్రధానమైనటువంటి పాత్ర వహించేటువంటి అధికారం మనకి ప్రధానమంత్రికే ఉంటుంది. అందుకోసమే ఒక దశలో ప్రధానమంత్రే భారతదేశమే ప్రధానమంత్రి అని చెప్తాం. దీనికి కారణం ఏమిటి అంటే సంపూర్ణమైనటువంటి మెజారిటీ ప్రధానమంత్రి యొక్క పార్టీకి వచ్చినట్టయితే ఆయన విజయవంతంగా తాను అనుకున్నటువంటి కార్యక్రమాలని మొత్తాన్ని కూడా అమలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా భారతదేశం లోపల ప్రధానమంత్రి తిరుగులేనటువంటి అధికారాల్ని చలాయిస్తూ ఉన్నారు. భారత రాజకీయ వ్యవస్థలో మనకి ప్రధానమంత్రి నుంచి వచ్చేటువంటి అతి ప్రధానమైనటువంటి కొన్ని బిట్లని కనుక తీసుకున్నట్టయితే, అంటే రాబోయేటువంటి పరీక్షల లోపల వచ్చేటువంటి బిట్లను తీసుకుంటే మనకి ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? మనం సాధారణంగా ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. అయితే ఎవరిని ప్రధానమంత్రిగా నియమించాలి అంటే లోక్సభలోని మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమించాలని రాజ్యాంగం పేర్కొంటుంది. ఇక ఇంకోటి ఏమిటి అంటే ఏ అధికరణం ప్రకారం ప్రధానమంత్రిని నియమిస్తారు? ఏ అధికరణం ప్రకారం ప్రధానమంత్రి నియమిస్తారు అంటే 75(1) అధికరణం ప్రకారం మెజారిటీ పార్టీ నాయకుడిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తారు అనేటువంటి సాంప్రదాయం పాటించడం జరుగుతుంది. ఇక పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క లక్షణం ఏమిటి అని అడిగితే మంత్రిమండలి సమిష్టి బాధ్యత పార్లమెంటరీ ప్రభుత్వానికి చెందినటువంటి ఓ ముఖ్యమైనటువంటి లక్షణంగా పేర్కోవచ్చు. అట్లాగే పదవిలో ఉండి మృతి చెందిన ప్రధానమంత్రి ఎవరు అన్నప్పుడు మనకి పదవిలో ఉండి మృతి చెందినటువంటి ప్రధానమంత్రుల్లో ఒకరు నెహ్రూ, 2 లాల్ బహదూర్ శాస్త్రి, 3 ఇందిరాగాంధీ. వీళ్ళు ముగ్గురు కూడా పదవిలో ఉంటూనే
అనారోగ్యంతో లాల్ బహదూర్ శాస్త్రి ఆ తర్వాత నెహ్రూ మృతి చెందితే ఇందిరాగాంధీ ఆమె యొక్క ఆంతరంగికుల చేత ఆమె దుర్మరణానికి గురైంది ఇందిరాగాంధీ. ఇక ఇంకోటి ఏమిటి అంటే భారతదేశంలో మనకి ముఖ్యంగా పెద్ద నోట్లని రద్దు చేసిన ప్రధానమంత్రి ఎవరు అంటే ఇటీవల కాలంలో మనకి నరేంద్ర మోడీ. ఇంకోటి జిఎస్టీ అంటే ఈ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది అని చెప్పచ్చు. అట్లాగే భారతదేశానికి తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి లాల్ గుల్జారీ లాల్ నందా అనేటువంటి వ్యక్తి తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేస్తారు. ఈయననే 2 సార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా 7 days + 7 days. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం జవహర్లాల్ నెహ్రూ మృతి చెందినప్పుడు 7 రోజులు, లాల్ బహదూర్ శాస్త్రి మృతి చెందినప్పుడు 7 రోజులు, మొత్తం 14 రోజులు లాల్ గుల్జారీ లాల్ నందా మనకి తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేశారు అని చెప్పాం. అట్లాగే భారత ప్రధానమంత్రుల్లో సుదీర్ఘకాలం భారత ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే నెహ్రూ ఆ తర్వాత ఇందిరాగాంధీ. వీళ్ళిద్దరూ కూడా అతి ఎక్కువ కాలం సుదీర్ఘకాలం భారత ప్రధానమంత్రిగా పనిచేశారు అని చెప్పచ్చు. ఈ విధంగా మనకి లోక్సభలోని మెజారిటీ పార్టీ నాయకుడు అన్నప్పుడు ప్రధానమంత్రిని మనం లోక్సభలోని మెజారిటీ పార్టీ నాయకుడిగా పేర్కొనడం జరుగుతుంది. అట్లాగే ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వహణ అధికారి కాబట్టి వాస్తవ కార్యనిర్వహణాధికారి కాబట్టి మొత్తం అధికారాల్ని ప్రధానమంత్రి అమలు చేయడం జరుగుతుంది. ఇక ఇంకో అంశం ఏమిటి అంటే మనకి ప్రధానమంత్రి రాష్ట్రపతికి ప్రధానమైనటువంటి సలహాదారు. అంటే పరిపాలనలో సలహాలు అందించడం, పరిపాలన యావత్తు రాష్ట్రపతి పేరు మీదుగా కొనసాగుతుంది. రాష్ట్రపతి పేరు మీదుగా కొనసాగుతుంది కాబట్టి ఆయన సలహాదారుగా పనిచేస్తారు. ఇక ఇంకోటి ముఖ్యమైనటువంటి అంశం మంత్రిమండలి సమావేశాలకి ప్రధానమంత్రి అధ్యక్షత వహించడం జరుగుతుంది. కాబట్టి మంత్రిమండలి యొక్క సమావేశాలు మనకి సాధారణంగా ఎప్పుడు జరిగినా సరే మంత్రిమండలి యొక్క నిర్ణయాలు అంటే మంత్రిమండలి తీసుకోబోయే నిర్ణయాలన్నీ కూడా ప్రధానమంత్రి యొక్క ఇష్టాయిష్టాలపై ఆధారపడే అన్ని రకాలైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ప్రధానమంత్రి ప్రభుత్వాన్ని మనం ప్రధానమంత్రి ప్రభుత్వంగా పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి ప్రభుత్వంగా పేర్కోవడానికి కారణం ఏమిటి అంటే మంత్రిమండలి నాయకుడు మంత్రిమండలి సమావేశాలకి అధ్యక్షత వహించడం జరుగుతుంది. కాబట్టి అట్లాగే దేశంలో కొత్త విధానాలని ప్రకటించడం కానీ లేదా వివిధ దేశాలతోటి ఒప్పందాలు చేసుకునే విషయాల కానీ లేదా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలని పర్యటించి భారతదేశం యొక్క పేరు ప్రతిష్టల్ని వినుమడింపజేయడంలో కానీ విదేశాల్లో నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆహ్వానించడం కానీ భారతదేశాన్ని పారిశ్రామికంగా ఆర్థికంగా సంపన్నమైనటువంటి దేశంగా తయారు చేయడానికి ప్రధానమంత్రి అతని మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అతి ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఈ విధంగా భారత రాజకీయ వ్యవస్థ లోపల మనకి ప్రధానమంత్రి తిరుగులేని అత్యున్నతమైనటువంటి అధికారిగా చెప్పచ్చు. అట్లాగే ఇంకోటి ఏమిటి అంటే ప్రధానమంత్రిగా నియమించబడే నాటికి లోక్సభ రాజ్యసభ సభ్యుడు కాకుండా ఆయనను ప్రధానమంత్రిగా నియమించవచ్చు. అయితే అది ఎవరి యొక్క ఇష్టాయిష్టాలపై ఉంటుంది అంటే మనకి రాష్ట్రపతి ఫలానా వ్యక్తి లోక్సభ యొక్క విశ్వాసాన్ని పొందగలడు అనుకున్నటువంటి వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించవచ్చు. ఆ విధంగా నియమించినటువంటి సందర్భాలు మనకి భారతదేశంలో అనేక సందర్భాల లోపల లోక్సభ రాజ్యసభకు చెందినటువంటి సభ్యులు కాని వాళ్ళను కూడా పార్లమెంటుకు ప్రధానమంత్రులుగా నియమించి ప్రధానమంత్రిగా నియమించబడిన తరువాత వారు పార్లమెంటుకు ఎన్నికైనటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి
భారతదేశంలో ప్రధానమంత్రి తిరుగులేని రాజ్యాధినేత. పార్లమెంటరీ ప్రభుత్వం అంటే ఒక రకంగా ప్రధానమంత్రి ప్రభుత్వంగా పేర్కోవచ్చు.